అమ్మవారుగా పూర్వం 80 సంవత్సరాలు ఆవిడి గ్రామంలో వెలిసిందమ్మ తల్లి. అమ్మవారుగా పూర్వం 80 సంవత్సరాలు ఆవిడి గ్రామంలో వెలిసిందమ్మ తల్లి. అమ్మవారు ఆ అమ్మవారు వెళ్తే అమ్మవారి మహిమలు ఈ మహిమ చూపి అయితే గుడి కడతారనుకున్నారు. కడతారంటే ఒక రొబ్బ ఆట వచ్చింది. అలా ఆట వచ్చిన రొబ్బ తీద్దారనుకున్నారు. కానీ ఒక రీతిగా ఆటోమేటిక్గా రొబ్బ ఊరిపోయింది. నేను ఆ రొబ్బ ఊరిపోయింది. తల ఈ అమ్మవారికి సంతానం కాలం చేస్తుంది. తర్వాత ఏ కోరికలు అయితే కోరుకున్నారో ఆ కోరికలు నెరవేరుతుంది. తర్వాత ఒక ఆవిడ అమ్మవారి గుడి కట్టడం ముందు అమ్మవారి విగ్రహం రాయి పట్టుకెళ్ళిపోయినప్పుడు కొంత ఊరు వెళ్ళేటప్పటికి ఆవిడకి ఆటోకి పువ్వు కింద అడ్డపడి కనిపిస్తుంది. అంటే అక్కడ ఆటో తెరబడిపోయిందైనా అక్కడ ఆటో తెరబడిపోతే వెంటనే లాగ తీసుకుని మళ్ళీ తెచ్చి ఆ రాయికి పెట్టారు. అప్పటి నుంచి కూడా పూర్వం వెళ్ళి అభివృద్ధిలోకి వచ్చినామా. ఈ గుడి కట్టి 15 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. గుడి కట్టి 2013 కట్టారు. ఇది 13 కట్టారు. అమ్మవారు మైతులు చాలా మైతులు పిల్లలకి ఇస్తుంది. తర్వాత ఈ అమ్మవారు రేత్రి పాల కూడా తిరిగి ఏ దోహదం జరగకుండా చుట్టూరు ఏరియా నదిడి ఇలా కడ్రికి ఇలాగ కొండలపల్లి ఇలా ఏరియా తిరుగుతుంది. నేను తిరిగి ఆపరేషన్కి ఆపదలు అడ్డుపడుతుంది. ఏ జరిగిపోయినా సరే ఇక్కడ గుడిని కొంతమంది దొంగలు ఆక్రమి వస్తువులు తీసేద్దాం చూశారు. అయితే అయినా సరే ఎదురుగా ఆవిడ వచ్చి దొంగలు అడ్డుపెట్టి ఆ వస్తువులు పోకుండా వస్తువులు 16 లక్షలు 16 లక్షల వస్తువులు విలువైంది. ఆ పోకుండా వెళ్ళిపెట్టి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాడు.